మా హస్బెండ్ టీటీ వెళ్ళిపోయారని చెప్పాను కదా! నైట్ 2:30కి వెళ్ళిపోయారు. తనకి 3:30కి ట్రైను. అప్పుడు నేను కింద వరకు వెళ్ళాను. పిల్లలు పడుకోనుండ్రు. నాకైతే ఏడుపు అస్సలు ఆగలేదు. ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా నాకు ఆగదు. వెళ్ళే ముందు ఏడిస్తే మంచిది కాదంటారు కదా! అందుకని కంట్రోల్ చేసుకుంటున్నా. వెక్కి వెక్కి ఏడాలనిపించిందనమాట. ఫస్ట్ టైం కదా! అట్లా వదిలేసి వెళ్ళడము. ఉన్నాను 2, 3 మంత్స్ అట్లా ఇంటి దగ్గర ఉన్నప్పుడు, డెలివరీకెళ్ళినప్పుడు అట్లా ఉన్నాను కానీ, ఇలా డ్యూటీలో ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు. నాకైతే చాలా ఏడుపొచ్చేసింది. ఆ తర్వాత తను వెళ్ళిపోయేంత వరకు అలానే ఉన్నాను. పిల్లలు ఒక్కళ్ళు వెళ్ళిపోమన్నా వెళ్ళలేదు. అలా కింద అలా వెయిట్ చేస్తూనే ఉన్నాను. తను క్యాబ్ ఎక్కాక నేను మళ్ళీ వచ్చాననమాట. వచ్చేటప్పుడు పిల్లలు పడుకున్నారు కానీ నాకైతే మార్నింగ్ వరకు అస్సలు నిద్ర రాలేదు. అలా మేల్కొనే ఉన్నాను. తనకు ఫోన్ చేస్తున్నాను. ఎక్కడికి చేరారు? ఎంతవరకు ఎళ్లారనేసి. ట్రైన్ ఎక్కేంత వరకు అలా మెలుకువనే ఉన్నాను. నాకైతే ఎంత ఏడుపొచ్చిందంటే చెప్తే కూడా అర్థం కాదు అంతలాగా. తర్వాత మార్నింగ్ పిల్లలు లేచాక మమ్మీ, డ్యాడీ ఏరి? పాప కహా గయి అంతే. చాలా బాధ అనిపించింది. మా బాబుకి తెలీదు కానీ పాపకైతే రూమ్‌కొచ్చి బ్యాగ్ లేదు. మమ్మీ, డ్యాడీ వెళ్ళిపోయారు కావాలి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని ఏడ్చింది. వాళ్ళు ఏడ్చేసరికి నాకు ఇంకా ఏడుపొచ్చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి.